హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది బీట్రూట్తో రైస్ అండి. చాలామంది పిల్లలు బీట్రూట్ని డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు బీట్రూట్తో ఇలా రైస్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా వండి పెట్టుకున్న అన్నం, సన్నగా తురిమి పెట్టిన బీట్రూట్, పచ్చి బఠానీ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత నూనె, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, మినప్పప్పు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల మినప్పప్పు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మినప్పప్పు కాస్త ఫ్రై అయ్యాక అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు మరియు ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకున్నాక తురిమి పెట్టుకున్న ఈ బీట్రూట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ బీట్రూట్ తాలింపులో బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మూత పెట్టకుండా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇందులో ముందుగా వండి పెట్టుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నం మొత్తం బీట్రూట్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. చూడండి, అన్నం అంతా రంగు మారిపోయింది. ఇప్పుడు పైనుంచి ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, బీట్రూట్ రైస్ రెడీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.